వెల్కమ్ బ్యాక్. ఎంపీ సీఎం రమేష్ వ్యవహార శైలి పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి వరదరాజులరెడ్డి ఆరోపించారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ లేకుండా సమీక్ష సమావేశం నిర్వహించడం సమంజసం కాదని వరదరాజులరెడ్డి అన్నారు. తన గౌరవానికి భంగం కలిగితే సహించబోనని, తాను పార్టీలు మారేవాడిని కాదంటున్న వరదరాజులరెడ్డితో మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష నేత సొంత జిల్లా అయిన కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా చాలా కాన్స్టిట్యున్సీలో వర్గపోరు నడుస్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూసినట్లయితే ప్రొద్దుటూరు సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీ వేదికగా వర్గపోరు సాగుతోంది. ప్రధానంగా సీఎం రమేష్ ఇక్కడ కలుగు చేసుకుంటారన్న కారణంతో సీనియర్ రాజకీయ నాయకుడు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే అయిన వరదరాజులరెడ్డి గారు దాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో ఒక 3 రోజుల క్రితం సీఎం రమేష్ సమీక్షా సమావేశం పెడితే చైర్మన్ పిలవకుండా సమీక్షా సమావేశం పెట్టారని చెప్పి వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ వర్గ విభేదాలు ఎలా వచ్చాయి, పార్టీకి సంబంధించిన నష్టం జరగబోతుందన్న నేపథ్యంలోని మనతో మాట్లాడడానికి వరదరాజులరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అన్న చెప్పండి, ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారం చూస్తే సీఎం రమేష్కు మీకు మధ్య జరుగుతున్న రాజ్యసభ సీఎం రమేష్కు మీకు మధ్య జరుగుతున్న దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీన్ని ఈ కోల్డ్ వార్ కారణాలు ఏంటి? ఇప్పుడు సీఎం రమేష్ గారు ఆయన రాజ్యసభ మెంబరు, నామినేటెడ్ ఎంపీ. ఆయన డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసేవాడైతే కాదు. పోటీ చేసేయాలనే ఆసక్తి కూడా ఆయనకు లేదు. ఏదో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నాడనే కారణంగా ఆయన రాజ్యసభ్యత్వం ఒకసారి ఇవ్వడం జరిగింది, రెండోసారి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. ఓకే, సంతోషం. కానీ జిల్లాలో ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలి, రాయచోటి, రాజంపేట, కమలాపురం ఈ కాన్స్టిట్యున్సీల్లో ఇన్వాల్వ్ అవుతూ తనకంటూ ఒక గ్రూప్ కావాలనేది ఆయనకు ప్రయత్నం చేస్తుంటాడు. ఎవరికి తెలియకుండా రెచ్చగొడుతూ ఉంటాడు. అన్ని ప్రాంతాలలో కూడా ఈ మాదిరి పనులు చేసేదాని వలన అక్కడ ఆ నియోజకవర్గంలో ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాడు. ఐక్యతకు విఘాతం కలిగించే దానివల్ల అల్టిమేట్గా పార్టీ నష్టపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పొద్దుటూరులో ఒక 4 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను బద్వేల్లో ఆయమ్మను పూర్తిగా ఇండిపెండెంట్గా వదిలిపెట్టేసి ఆయమ్మ ఎవరిని పెట్టుకుంటుందో పెట్టుకొని విజయమ్మ గెలిపించుకుంటానని ఆయమ్మ చెప్తా ఉంది. లేదు, కమలాపురంలో నరసింహారెడ్డి ఇన్ఛార్జి ఎక్స్పెక్ట్ చేస్తా అంటే వీరశివాడిని ఇక్కడ అంటున్నాడు. ప్రొద్దుటూరులో నాకు అగెనెస్ట్గా ఒక గ్రూపును ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు. జమ్మలమడుగులో అట్నే ఉంది పరిస్థితి. రాయచోట్లో కూడా పాల్గొన్న ఆయన కొడుకును అక్కడ సపోర్ట్ చేస్తాను. ఈ మాదిరిగా ఉండే పరిస్థితుల్లో పార్టీ నష్టపోతుందనే అభిప్రాయంతో అది ఇన్వాల్వ్ కావద్దని చెప్పినారు. ఈ నెల 12వ తారీఖున జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడి మీరు ఈ మాదిరిగా పరిస్థితి పోకూడదు, ఒకరి దాంట్లో ఒకరు ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పినాడు. అంటే అందరూ అనుకున్నట్టు సీఎం రమేష్ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లోజ్ కాబట్టి మీ పైన ఏమైనా చేసే అవకాశం ఉంది. దీన్ని ఎలా తీసుకుంటారు కల భవిష్యత్తులో? ఎంత ఎవరు క్లోజ్ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అనుభవజ్ఞుడు, రాజకీయాల్లో ఆరితేరి తలపండిపోయిన వ్యక్తి. ఆయనకు ఎవరికి ఎంత విలువ ఇవ్వాలనో అంత విలువ ఇస్తాడు. ఆ విలువ నాకు బాగా గౌరవం ఉంది, విలువ ఉంది కాబట్టి నా గౌరవానికి నా విలువకు అక్కడ తక్కువ లేదు కాబట్టి నాకు ఎవరు ఎంత దగ్గరోడైనా ఇంకొకరు దగ్గరోడైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్ నాకు నేను సొంతంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. నేను పోయి ఆయనతో మాట్లాడుకుంటాను, ఆయన నాతో మాట్లాడతాడు. కొన్ని పనులు కావచ్చు కాకపోవచ్చు కాబట్టి నేను అల్టిమేట్గా నాకు డైరెక్ట్గా ఆయనతో సంబంధం ఉంది కాబట్టి నేను ఆయనతో ఉన్నంతకాలం నాకు ఎవరి ఇల్లు ఎంత దగ్గర అయితే నాకేంటి ఇబ్బంది. ఓకే, ఇది వరదరాజులు గారు చెప్తున్నది. పార్టీ పట్ల క్రమశిక్షణ గారి కార్యకర్తగా పనిచేస్తున్నాను. సీఎం రమేష్ కారణంగా ఈ జిల్లాలో వర్గ విభేదాలు తలెత్తున్నాయి కాబట్టి అందుకే ఆ కారణాన్ని వ్యతిరేకిస్తున్నాను. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు దానికి ఉదాహరణ. ఆ కారణంగా నేను సీఎం రమేష్ని వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా పార్టీ ఎవరిని పెట్టినా కూడా తాను పార్టీ కోసం పనిచేస్తాను. నేనేం పదవుల కోసం ఆశించలేదు. 5 సార్లు ఎమ్మెల్యే, నాకు ఎమ్మెల్యే అయ్యి నేను చేసేయలేం లేదు, పార్టీ కోసం పనిచేస్తానని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన ఏ అభ్యర్థికైనా తాను మద్దతు ఇస్తానని చెప్తున్నారు. అయితే సీఎం రమేష్ తాను ఇన్ఛార్జ్గా ఉన్న ఈ కాన్స్టిట్యూన్సీని కలుగు చేసుకోవడం, నిబంధనల విరుద్ధంగా కలుగు చేసుకోవడం తప్పని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని స్పష్టం చేస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99 టీవీ, కడప.